నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో నేటి నుండి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఇస్తున్నట్లు జమ్మికుంట స్టేషన్ మేనేజర్ ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచనల మేరకు కేంద్ర రైల్వే మంత్రి ఆదేశాలతో నేటి నుండి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఇస్తున్నట్లు రైల్వే అధికారులు తెలపడంతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జమ్మికుంటకు గోరఖ్పూర్ రైలు చేరుకోవడంతో బీజేపీ శ్రేణులు జెండాలతో స్వాగతం పలికారు. రైలు ఇంజన్కు కొబ్బరి తోరణాలు, పూలతో అలంకరించారు. రైలు ముందు కొబ్బరికాయలు కొట్టారు నాయకులు. అనంతరం బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు జమ్మికుంట ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యశ్వంత్పూర్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వరకు వెళ్ళేటువంటి యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ట్రైను మన జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ యొక్క హాల్టింగ్ కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి మేరకు వారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ యొక్క జమ్మికుంటలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవడానికి వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ హాల్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. వారి యొక్క బండి సంజయ్ కుమార్ గారి కృషి కారణంగా అదేవిధంగా ఈ ట్రైన్ హాల్ట్ని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, రైల్వే శాఖ మంత్రి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటిది ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, అనేక కొత్త హాల్ట్స్ కోసం కానీ, కొత్త రైళ్ల కోసం కానీ, ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా మన ఎంపీ గారు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇంకా మరింత ఈ ప్రజలకు ఈ రైల్వే ఈ సౌకర్యవంతం కలగడానికి, అదేవిధంగా ఇంకా కొత్త హాల్ట్స్ కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ట్రైన్ని నిలుపుదల చేసినందుకు మరొకసారి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.